हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। 2 నిమిషాల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలంటే ఈ సింపుల్ చిట్కాని ట్రై చేయండి। ప్రతి ఒక్కరూ ముఖం తెల్లగా అందంగా ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు। దాని కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు, అలాగే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడతారు। ముఖం మీద నల్లని మచ్చలు, తాన్, దుమ్ము, ధూళి కారణంగా ముఖం నల్లగా మరియు నిస్తేజంగా మారుతుంది। ఇలా నల్లగా నిస్తేజంగా మారిన ముఖం తెల్లగా ప్రకాశవంతంగా మారడానికి ఒక మంచి చిట్కా ఉంది। ఈ చిట్కాకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కూడా మనకు సులభంగా అందుబాటులో ఉండేవే। కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి నల్లగా నిస్తేజంగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు। ఇప్పుడు ఆ చిట్కా కోసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మొదటి ఇంగ్రీడియంట్ టమాటా। టమాటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మం మీద సహజమైన బ్లీచింగ్గా పనిచేసి నలుపును తొలగిస్తుంది, అంతేకాకుండా ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది। టమాటా చర్మ సంరక్షణలో బాగా సహాయపడుతుంది। కాఫీ చర్మంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి సహాయపడుతుంది। చర్మం మీద ఉన్న మృత కణాలను తాను తొలగించి ముఖం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది। కాఫీ ముఖానికి అప్లై చేస్తే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది। ఇక మూడో ఇంగ్రీడియంట్ పంచదార నేచురల్ ఎక్స్ఫ్లెట్గా పనిచేసి చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది, అలాగే చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్యాక్ చూద్దాం। ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి। ₹2 ప్యాకెట్ అయితే సరిపోతుంది, ఏ బ్రాండ్ అయినా కాఫీ పౌడర్ వాడవచ్చు। ఇక ఆ తర్వాత 1 స్పూన్ పంచదార వేయాలి। కాఫీ పౌడర్ పంచదార బాగా కలిసేలాగా కలుపుకోవాలి। చూసారుగా, బాగా కలిసిపోయాయి। ఇప్పుడు టమాటాను హాఫ్ కట్ చేయాలి। ఆ సగం ముక్కను ఈ మిశ్రమంలో డిప్ చేయాలి। బాగా డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి। చూసారుగా, బాగా డిప్ చేసుకున్నాం। ఇప్పుడు ఈ టమాటాని ముఖానికి రబ్ చేయాలి। సున్నితంగా రబ్ చేస్తూ 2 నిమిషాల పాటు అలానే చేయాలి। ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి। ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు, తాన్, దుమ్ము, ధూళి, మృత కణాలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా కనబడుతుంది। ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎందుకంటే నేను ట్రై చేశాను। మీరు కూడా ట్రై చేసి మంచి రిజల్ట్ పొందండి। ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।